హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్లో స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. జనరల్గా ఏం జరుగుతుందంటే పైథాన్ ప్రోగ్రామ్ అనేది బిగినింగ్ నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ప్రోగ్రాంలో అవన్నీ కూడా ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్లో అలా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ జరగకుండా సెలెక్టెడ్ అంటే పైథాన్ చూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి చూస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అంటే మనకు చూస్ చేసుకొని ఏదైనా మ్యానిపులేషన్స్ జరిగి ఉన్నట్లయితే ప్రోగ్రాంలో అలాంటివి చూస్ చేసుకుంటుంది. లేకపోతే ఏదైనా అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నా, లేకపోతే రిపీటెడ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైనా ఇచ్చున్నా ఇలాంటివన్నీ కూడా పైథాన్ను ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని దానికదే అప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దీనికోసం పైథాన్ అనేది కొన్ని టూల్స్ని యూజ్ చేస్తుంది. ఆ టూల్స్ని ప్రోగ్రామ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మెయిన్గా మనకు సెలక్షన్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇఫ్ గాను, అలాగే ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఫార్ వైల్ గాను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం 1 by 1 నేర్చుకుంటూ ఉంటాము. ఇఫ్, ఫారు, వైలు అనేటటువంటివి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ టోటల్ పైథాన్ ప్రోగ్రాంలో వచ్చేసి మనం కొంచెం కష్టపడి నేర్చుకోవాల్సింది ఈ ప్రోగ్రామ్ కంట్రోలింగ్ స్టేట్మెంట్స్ అనేటటువంటి ఈ టూల్స్ని మాత్రమే. అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఒక రకమైన యాక్షన్ని కంప్యూటర్ పెర్ఫామ్ చేయడానికి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని స్టేట్మెంట్స్ అని చెప్తాము. ఇక్కడ పైథాన్లో వచ్చేసి మనకు మెయిన్గా 3 టైప్స్లో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్టీ స్టేట్మెంట్. ఈ ఎంప్టీ స్టేట్మెంట్ అంటే దీనిని నల్ స్టేట్మెంట్ అని కూడా చెప్తాము. ఈ స్టేట్మెంట్ ఏంటంటే ద సింప్లెస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద ఎంప్టీ స్టేట్మెంట్ అని చెప్తాము. ఈ స్టేట్మెంట్లో ఏమీ ఉండదు అసలు. అందుకని ఇక్కడ పైథాన్ ఎంప్టీ స్టేట్మెంట్ని పాస్ స్టేట్మెంట్ అని కూడా పాస్ స్టేట్మెంట్గా తీసుకుంటుంది. ఈ పాస్ అంటే ఏంటి? ఈ పాస్ అని ఎందుకు తీసుకుంటుంది అంటే, పాస్ అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఒక ఎంప్టీ స్టేట్మెంట్ ఉంది. అక్కడ ఈ ఎంప్టీ స్టేట్మెంట్ అంటేనే ఏమీ లేదని అంటే ఇప్పుడు పాస్ అంటే ఇక్కడ ఏమీ లేదు, నెక్స్ట్ స్టేట్మెంట్కి పాస్ అవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడాన్ని పాస్ స్టేట్మెంట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ సింపుల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఎంప్టీ స్టేట్మెంట్, సెకండ్ వన్ సింపుల్ స్టేట్మెంట్స్. ఈ సింపుల్ స్టేట్మెంట్లో వచ్చేసి మనకు ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే దానిని సింపుల్ స్టేట్మెంట్ అని చెప్తాము. ఈ స్టేట్మెంట్స్ అనేది ముందున్న వీడియోలో స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సింపుల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్కి నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్లో బ్రాకెట్స్లో యువర్ నేమ్ అని కానీ, ఎంటర్ ఏ నెంబర్ అని కానీ, ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం ముందున్న వీడియోస్లో. అలాంటి సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ అని సింపుల్ స్టేట్మెంట్స్ అని చెప్తాము. అలాగే ఆ నేమ్ అనేటటువంటి వేరియబుల్ ఒక ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రింట్ ఫంక్షన్ని కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా మనకు సింపుల్ స్టేట్మెంట్లోకి వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి కాంపౌండ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనకు ఎంప్టీ స్టేట్మెంట్ అంటే అక్కడ ఏమీ ఉండదనని అర్థమైంది. పాస్ అనేటటువంటి స్టేట్మెంట్ని పైథాన్ ప్రొవైడ్ చేస్తుందనని మనకు చెప్పుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. పాస్ అనే స్టేట్మెంట్
అర్థం చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సింపుల్ స్టేట్మెంట్ అంటే వన్ లైన్ స్టేట్మెంట్ అని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ని సింపుల్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ కూడా చాలా మనం ఇస్తూనే ఉంటాము. అలాగే ఇప్పుడు కాంపౌండ్ స్టేట్మెంట్స్, ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి మనకు ఎలా ఉంటాయంటే ఒక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సింగిల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లేకపోతే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఒక బ్లాక్ లాగా ఉండేటటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ ఏంటంటే ఒకటి హెడర్ లైను, సెకండ్ వన్ బాడీ. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది అనేటటువంటిది. ఇఫ్ అనేది ఒక బాడీని ఇఫ్ అనేది ఒక బాడీగా చెప్పుకుంటాం, ఎల్స్ అనేది ఇంకొక బాడీగా చెప్పుకుంటాము. ఎందుకు బాడీగా చెప్పుకుంటాము అంటే ఇఫ్ అనేది మనకు ఎగ్జాంపుల్కి ఇఫ్ తీసుకున్నట్లయితే ఒక హెడర్ లైన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ హెడర్ లైన్ ఏం చేస్తుందంటే ఎలా ఉంటుందంటే ఒక కీవర్డు, మన వీడియోస్ స్టార్టింగ్లో పైథాన్ స్టార్టింగ్లో కీవర్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేటటువంటిది అంతా కూడా మనం ప్రోగ్రాంలో చెప్పుకుంటామని చెప్పాను. అవి ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. హెడర్ లైన్లో కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. ఆ కీవర్డ్ని ఎండింగ్లో కంపల్సరీగా కోలన్ అనేటటువంటిది పెట్టాలి. ఆ తర్వాత బాడీ, ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నాడు ఇండెంటేషన్ అనేటటువంటి ఒక వర్డ్. ఇది ముందు వీడియోలో చెప్పినటువంటి వర్డ్ అన్నమాట, ప్రోగ్రామ్కి సంబంధించింది. అంటే ఒక హెడర్ కింద ఒకే ఇండెంటేషన్లో మనం మల్టిపుల్ లైన్స్ బాడీని క్రియేట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ లైన్స్ను ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఒకే ఇండెంటేషన్ అంటే ఒకే లైన్లో ఉండాల్సి వస్తుంది. ఒక హెడర్ కింద దానికి సంబంధించినటువంటి ఎన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకే ఇండెంటేషన్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవి వచ్చేసి మనకు కాంపౌండ్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఫారు, వైలు ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ముందు వీడియోలో వస్తాయి. ఇఫ్ అనేటటువంటిది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది.